ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను రక్షించడంలో కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు. ఓవైపు 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల విమర్శలు విడ్డూరమని అన్నారు. టన్నెల్ వద్ద ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాలేదంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఎస్ఎల్బీసీ ఘటన తీవ్ర విషాదకరమైందని, ఈ ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందని అన్నారు. ప్రాజెక్టు కోసం పనిచేయడానికి సిక్కిం, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రాణాలతో బయటకు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. వీరిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రంగంలోకి దిగిందని తెలిపారు. ఎస్ఎల్బీసీ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ కొనసాగుతోందని, ఈ సహాయక చర్యలకు ఇబ్బందులు రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడకు రాలేదని తెలిపారు. కానీ కేటీఆర్ రాలేదని విమర్శలు చేయడం సరికాదని విమర్శించారు. సిరిసిల్లలో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రమాదం జరిగినప్పుడు కేటీఆర్ వెళ్లారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ కు రక్షణ కవచంలా నిలబడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో రాజకీయంగా కొట్లాడుతున్న రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ సీఎంకు అన్ని రకాలుగా కాపు కాస్తుందని ఓ ప్రకటనలో విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎన్డీఎస్ని రంగంలోకి దించినట్టుగానే సుంకిశాల, ఎస్ఎల్బీసీ ప్రమాదాలపై ఎన్డీఎస్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.